మార్నింగ్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టిష్యూ పేపర్లు. ఆ టిష్యూ పేపర్ల గురించి కాదు నేను డైరెక్ట్‌గా చెప్తున్నా. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పత్రికలు బాగా చూడండి. వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా కూడా. ప్రతిరోజు వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు. 33,000 కోట్ల పెట్టుబడులు, 31,000 ఉద్యోగాలు. ముందు పైన పెట్టుబడులు రాసింటారు. కింద అంతే స్థాయిలో అంటే 30,000 కోట్ల పెట్టుబడులు, 30,000 ఉద్యోగాలు. 40,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాలు. పేపర్లు ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. కావాలని మీరు బాగా గమనించండి. కూటమి గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ భజన బాగానే ఉంటుంది. ఈ భజనలో భాగంగా ఈరోజు 'ఆంధ్రజ్యోతి' రాసిందనుకుంటా, క్యూ కడుతున్న కంపెనీలు. ఇది వైజాగ్ క్యూ కడుతున్న కంపెనీలు అంట. ఏంటంట, 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత సిబిఎన్ గారు బస్సులో ఉండి పాపం అమరావతిలో ఎక్కడ చోటు దొరక్క, ఇక్కడ నిలబడడానికి కూడా స్థలం లేకపోతే, కూర్చోవడానికి కుర్చీ లేకపోతే అదే పనిగా ఆయన బస్సులో ఉండి పాలన చేశారు. పాపం జనరంజక పాలన చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. 14 నుంచి 19 వరకు. ఆ టైంలో ఎప్పుడైనా పాత వీడియోలు చూడండి, యూట్యూబ్ ఆన్ చేయండి, ఆ 2 టిష్యూ పేపర్లను అడగండి, టిష్యూ పేపర్లు వెళ్ళవేయండి, టిష్యూ పేపర్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాని చూడండి. అట్లీస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చూడండి. వైజాగ్ పేరే ఉండదు. వైజాగ్ గురించి ఎక్కడ మాటలు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైజాగ్ను బయటికి తీసుకురావడం, ఒక బలమైన ఆర్థిక శక్తిగా, ఆర్థిక వ్యవస్థగా, ఆంధ్రప్రదేశ్కు వెన్నెముకలాగా వైజాగ్ని అభివర్ణించడం, అక్కడ కొన్ని కార్యాలయాలను షిఫ్ట్ చేయడం, కట్టించడం, నిర్మించిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆయన హయాంలోనే మొదలు పెట్టడం, పర్మిషన్లు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్కు బలమైన ఆర్థిక వెన్నెముక విశాఖపట్నం అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సీఎం హోదాలో. తర్వాత ఈయన పాడబడతా ఉన్నారు సిబిఎన్ గారు, కూటమి నేతలు, వైజాగ్ అని చెప్పి. అదే అండి విజన్ అంటే. గ్రాఫిక్స్ కాదు. విజన్ అంటే హామీలు ఇచ్చి మోసం చేయడం కాదు. విజన్ అంటే ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యవస్థకు అభివృద్ధిని కేంద్రీకరించడం విజన్ కాదు. భవిష్యత్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, యువతను దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని, మహిళలను దృష్టిలో పెట్టుకొని, విద్యను దృష్టిలో పెట్టుకొని, పరిపాలనను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, సహజంగా మనకున్నటువంటి సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సహజ వనరులను మీద నిజమైన అవగాహన పట్టు ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా గ్రాఫిక్స్ జోలికి పరుడు. సింగపూర్కి వెళ్ళి మాది డెవలప్మెంట్ చేయండి అమరావతులు అని చెప్పి అన్నారు. ఒక విషయం అండి, వైజాగ్లో ఎందుకు పెట్టాలండి? తుమ్లూరులో, లాంలో, పెదపర్మిలో, అమరావతిలో, ఉండవల్లిలో పెట్టచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీలు. మరి ఆ మాట ఎందుకు చెప్పకూడదు?